నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. తాడుని గనక రాయిపైన బలంగా లాగితే తాడు కోసుకుపోతుంది. అదే గనక మనం బావిలో గనక చాలా కాలం పాటు నీటిని తోడుతున్నప్పుడు నెమ్మదిగా నిరంతరం కూడా చేస్తున్న పని కారణం చేత తాడే రాయిని కోస్తుంది. అలానే మరొకటి గమనిస్తే మనం ఒకేసారి గనక ఆవేశంతో జిమ్ చేద్దామని చెప్పేసి వెయిట్ లెస్ అవ్వాలనో లేకపోతే సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని చెప్పో మన యొక్క శక్తి సామర్థ్యాలకు మించి ఒకే రోజున అధిక సమయం గనక మనం జిమ్ చేస్తే ఒక్కసారిగా మనం స్పృహ తప్పి పడిపోవడం కానీ లేదా అనారోగ్యం పాలవడం కానీ లేకపోతే ఏదైనా సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు కూడా రోజుకు ఒక గంట సమయం కేటాయించి నిరంతరం కూడా కొనసాగిస్తుంటే కొద్ది రోజులకి మనం కోరుకున్న ఫిట్నెస్ మనకు లభిస్తుంది. అలానే మనం గనక గమనిస్తే ట్యాంక్ వాటర్ని తీసుకుని వచ్చి ఒక రాయి పైన ఒకేసారి కనుక మనం పోస్తే ఎటువంటి మార్పు ఉండదు. అదే కనుక మనం గమనిస్తే ఒక్కొక్క నీటి చుక్క నిరంతరం కూడా పడుతూ ఉండేటప్పుడు ఖచ్చితంగా రాయికి రంధ్రం ఏర్పడుతుంది. కాబట్టి మనం కంటిన్యూస్గా ఒక పనిని కనుక నిరంతరం ఆపకుండా కనుక చేస్తే ఖచ్చితంగా అసాధ్యాన్ని మనం సుసాధ్యం చేయగలం. అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే ఎగ్జామ్స్ టైంలో ఒకేసారి మనం మొత్తం చదివేయాలనుకుంటే మన వల్ల అయ్యే పని కాదు. అలా కాకుండా అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ప్రతిరోజు కూడా కనీసం పావు గంట సమయం కేటాయించి ప్రతి సబ్జెక్టు కనుక చదవడానికి రోజుకు ఒక గంటన్నర సమయం కేటాయిస్తే చిట్ట చివరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనం పూర్తిగా అన్ని సబ్జెక్టులు కూడా చాలా గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి మార్క్స్ మనం సంపాదించుకోగలం చాలా సులభంగానే. అలా కాకుండా ఎగ్జామ్స్ ముందు ఒక్కసారిగా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చదవాలని చెప్పేసి లేనిపోయినటువంటి ఫియర్తో స్ట్రెస్తో పూర్తిగా అనారోగ్యం పాలు కావాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఉండదు. అలానే మరో విషయం ఏంటంటే పిల్లల్లో మార్పు తీసుకుని రావాలన్నా లేదా వారిలో జ్ఞానాన్ని పెంపొందించాలన్నా లేకపోతే వారిని సరైన విధంగా పెట్టాలన్నా ఒకేసారి కనుక మనం బలంగా రుద్దేస్తే మాత్రం వారిలో ఎటువంటి మార్పు ఉండదు. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు కేటాయించి ఏదో ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుండడం లేదా ఒక మహాత్ముని జీవితాన్ని తెలియజేయడం ఇలా చేస్తూ కనుక ఉంటే ఖచ్చితంగా మనం చాలా గొప్ప మార్పును చూస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తే ఇందులో ఉన్న మూల పదార్థం ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం మన జీవితాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా స్థిరత్వాన్ని ఏర్పరచుకొని నిరంతరం కూడా మనం ఎంచుకున్న రంగాల్లో కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కాబట్టి మన జీవితంలో ఆరంభ సూర్యులుగా కాకుండా ఏదో పని మొదలుపెట్టిన ఆవేశంతో అని చెప్పి మళ్ళీ విడిచిపెట్టడం కాకుండా మనం గనక నిరంతరం కన్సిస్టెన్సీ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకొని మనం జీవితంలో అది అలవర్చుకుంటూ కంటిన్యూస్గా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ రంగంలో నిరంతరం కూడా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం మన పాదక్రాంతం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. జై హింద్.